పాపం ప్రశాంతమ్మకు కావలిలో ఎవరూ లేరా? కావలిలో వేమిరెడ్డి ఒంటరివారేనా? నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీమతి, కోవూరు తెలుగుదేశం అభ్యర్థి అయిన ప్రశాంతి రెడ్డిపై కావలి వైసీపీ మహిళా నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి వారం పైగా గడిచింది. ధ్వజమెత్తడం అనేదానికంటే ప్రశాంతి రెడ్డిని వైసీపీ మహిళా నేతలు దారుణమైన భాషలో తీవ్రస్థాయిలో విమర్శిస్తూ విరుచుకుపడ్డారు. ఇది జరిగి వారం గడిచినా ఇప్పటి వరకు కావలి తెలుగుదేశం నేతలు కానీ మహిళా నేతలు కానీ ఒక్కరు కూడా కనీసం ఖండించకపోవడం రాజకీయ పార్టీలలో చర్చనీయాంశమైంది. తమ పార్టీకి అండగా నిలిచి ఎన్నికల్లో ఊపు తెచ్చిన ప్రభాకర్ రెడ్డి శ్రీమతిని అనరాని భాషలు, అన్ని మాటలు అన్న కనీస స్థాయిలో ప్రశాంతి రెడ్డికి మద్దతుగా ఒక్కరు కూడా స్పందించకపోవడం ఏమిటి అనేది అంతు చిక్కడం లేదు. కావలి, ఉదయగిరి ప్రాంతాలలో ఇటీవల వేమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని, వేమిరెడ్డి లాంటి నాయకుడు మంచివాడు ఎవరూ లేరని, ఆయన కోసమే తెలుగుదేశంలో చేరామని ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చిన నేతలు అడ్రస్ లేరు. అదేవిధంగా వేమిరెడ్డితో తమకున్న అనుబంధం మరువలేనిదని, ఆయన కార్యాలయం చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేసే నేతలు కూడా ప్రశాంతి రెడ్డిపై ఇచ్చిన విమర్శలకు కనీసం సింగిల్ లైన్ కౌంటర్ కూడా ఇవ్వలేకపోవడంతో వైసీపీ మహిళా నేతలు తమ ప్రకటనలపై ఎదురు లేదనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో తమ ఎమ్మెల్యే పాతూరి ముద్దుబిడ్డ ప్రతాప్ రెడ్డిని కించిత్ మాట కూడా అనే ధైర్యం ఇంకెవరికీ రాదని ధీమా వారిలో వ్యక్తం కావడం విశేషం. వేమిరెడ్డి తమకు అంతా అని ఇంత అని చెప్పుకునే కావలి నేతలు ఎక్కడున్నారు మరి?